హలో అండి. ఈరోజైతే నేనైతే ఎగ్ ఫ్రై చేసేస్తున్నాను. ముందుగా అయితే టమాటా తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి, ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా అయితే ఫ్రై చేసేసుకుందాం. చాలామంది ఎగ్స్ని ఏ విధంగా వండుతారు అంటే ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేస్తారండి, చేసిన తర్వాత వేస్తారు. కానీ ఇక్కడ మనం అలా కాదు, ఎగ్ని ఫ్రై చేయడం లేదు, నార్మల్గా బాయిల్ చేసిన ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసేసుకొని అయితే వేసేస్తున్నాము. దాని టేస్ట్ దానికే ఉంటుందండి, దీని టేస్ట్ దీనికే ఉంటుంది. కానీ దానికంటే ఇదే హెల్తీ, అది కాదు ఇదే హెల్దీ, ఇలాగే చెయ్యాలి. తర్వాత కట్ చేసిన ఈ ముక్కలను అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకున్నామంటే కారం, ధనియాల పౌడర్, ఇవి వేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకోండి. మూత పెట్టుకునేసరికి ఈలోగా అది దగ్గరకు అవుతుంది. ఈలోగా మన గార్నిష్ని అయితే రెడీ చేసుకుందాము. చాలా టేస్టీగా వచ్చింది ఎగ్ ఫ్రై అయితే. మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.